Hello everyone, welcome to my channel Learn English Easily with Sarda Chintala. Today I am going to teach you an important topic that is about idiomatic expressions. This is for 8th class students. In 8th class English textbook, in 4th unit, Bipin Babu's Labs of Memory. In this lesson, working with language. అందులో మనకి ఒక ఎక్సర్సైజ్ ఉంది, ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ మీద ఎక్సర్సైజ్ ఉంది. అందులో ఏంటంటే హౌ టు వాచ్ అండ్ మీనింగ్ ఆఫ్ అన్ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ డిక్షనరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇడియం? వాట్ ఈజ్ an idiomatic expression? You see, idiomatic expressions are phrases where the overall meaning differs from the literal meanings of individual words. Idiomatic expression ante it's a group of words. It is a phrase, group of words anamata. So overall meaning, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిపి వరుసగా మీనింగ్ చూస్తే ఆ మీనింగ్ ఈ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే తేడాగా ఉంటుంది. అది కాదు, వాటన్ని వర్డ్స్ మీనింగ్ కలిపి చూస్తే ఆ మీనింగ్ కాదు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్రేజల్ వెబ్స్ కన్నా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మనకి అవి అర్థం అవ్వవు, ఏదో అనుకుంటాము, కానీ కొన్ని మనం తెలియకుండా వాడేస్తుంటాం. మీరందరూ వాడేస్తుంటారు, ఒకటి అందరూ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కూడా వాడేస్తుంటారు. అదేంటో తెలియదు కానీ వాడేస్తుంటారు. అదే ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్. ఆ ఫేమస్ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ చెప్తాను మీకు. సో అదే విండో షాపింగ్. విండో షాపింగ్ అంటే ఏంటి? విండో అంటే ఏంటి? కిటికీ. షాపింగ్ అంటే షాపింగ్ చేయడం. ఓకేనా? సో విండో నుంచి షాపింగ్ చేయడమా? విండోలో షాపింగ్ చేయడమా? కాదు కదా. సో మీ అందరూ వాడతారు కదా. విండో షాపింగ్ అంటే ఏంటి అంటే షాపింగ్కి వెళ్ళి ఏవి కొనకుండా అన్నీ చూసుకుంటూ తిరిగేయడం. సో దీన్ని విండో షాపింగ్ అంటాం. మీరు యూజ్ చేస్తుంటారు కదా. ఏంటి, ఎందుకు సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు? ఏంటి, షాపింగ్కి వెళ్ళాను. ఏంటి కొన్నావు అంటే, నో నథింగ్, ఓన్లీ విండో షాపింగ్, ఇలా అంటుంటారు కదా మీరు. సో అదే ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అంటే. సో మనకి అలాంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ 5 ఇచ్చాడు. సో అవి ఎలాగా డిక్షనరీలో మీనింగ్ చూడాలో ఇప్పుడు చూస్తాం. ఓకేనా? చూడండి. ఫస్ట్, ఎట్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. సో ఈ ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్లో ఆ ఇడియోమేట్ దాంట్లో నౌను, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఇంకా ప్రిపోజిషన్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ప్రిపోజిషన్స్ అవి వదిలేయాలి. మనం పట్టించుకోవాల్సింది నౌను, వెర్బ్, అడ్జెక్టివ్. నౌను, వెర్బ్, అడ్జెక్టివ్. సో మనం మీనింగ్ చూడాలంటే నౌను, వెర్బ్, అడ్జెక్టివ్ ఏది పర్టికులర్గా ఉందో దాన్ని చూస్తే మనకి డిక్షనరీలో దానికి సంబంధించిన ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ దొరికేస్తుంది. ఇక్కడ చూడండి, ఎట్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. వాట్ ఈస్ క్లోజ్ హియర్? క్లోజ్ ఏంటి? క్లోజ్ అంటే అడ్జెక్టివ్. ఇప్పుడు మనం క్లోజ్ మీనింగ్ అడ్జెక్టివ్లోకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు దాని తాలూకా ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ అక్కడ ఇస్తాడు. దాని మీనింగ్ మనం తెలుసుకోవచ్చు. అలాగే బ్రేక్ ఇంటూ ఎ స్మైల్. బ్రేక్ అంటే ఏంటి? వర్బ్. సో బ్రేక్ వెర్బ్లోకి వెళ్ళి, డిక్షనరీలోకి వెళ్ళి బ్రేక్ మీనింగ్ చూసి అందులో వెర్బ్లోకి వెళ్ళాం అనుకోండి, అది అందులో దానికి సంబంధించిన ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ విధంగా మీరు ఆ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటో, దాని మీనింగ్ ఏంటో చూడొచ్చు. అలాగే క్యారీ ఆన్. క్యారీ అంటే ఏంటి? వర్బ్. సో క్యారీకి మీనింగ్ చూసుకుంటే ఆ క్యారీలోని ఆ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ మీకు ఇచ్చేస్తాడు. అలాగే హ్యావ్ ఏ క్లీన్ రికార్డ్. ఇక్కడ క్లీన్ అనేది అడ్జెక్టివ్, రికార్డ్ అనేది నౌను. సో క్లీన్ రికార్డ్ అని చూస్తే ఆ క్లీన్ రెండింటికి చూసినా కూడా ఏదో దాంట్లో మీకు ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. క్లీన్ చూసినా, రికార్డ్ చూసినా. బీట్ అబౌట్ ద బుష్. బీట్ అంటే ఏంటి? కొట్టడం. సో ఏంటి దాని ఏంటది? వెర్బ్. సో బీట్ వెర్బ్లోకి వెళ్తే చూస్తే మనకి ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్, దాని తాలూకు ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. మనం ఆ విధంగా మీనింగ్ తెలుసుకోవచ్చు. ఓకే, ఎందువల్ల మనకి నేర్చుకోవాలి మన ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్? ఎందుకు మీనింగ్స్ అవి నేర్చుకోవాలంటే, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ వెల్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద టెక్స్ట్ బుక్ లెసన్లో మనకి ఆ మీనింగ్ తెలిస్తేనే మనం అర్థం చేసుకోగలం. సో మనకి చాలా కష్టంగా ఉంటాయి ఇవి, కానీ చక్కగా ఒక్కసారి మనం
అర్థం చూసి సరైన ఎగ్జాంపుల్తో యూజ్ చేస్తామనుకోండి మనకి బాగా అర్థమైపోతుంది, ఇంకెప్పుడు మర్చిపోమన్నమాట. సో ఈసారి ఈ లెసన్లో వచ్చిన అలాంటి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఈ 5 ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అండ్ హౌ టు యూజ్ ఇన్ ఏ సెంటెన్స్. సో మీకు ఎగ్జామ్లో ఒక్కోసారి దాని మీనింగ్ ఇచ్చి సెంటెన్స్ రాయమంటే మీరు రాయొచ్చు. ఓకేనా? విషల్ లెర్న్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ దానికి మీనింగ్స్ అండ్ యూసేజ్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? యాక్ట్ ఆర్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. క్లోజ్ క్వార్టర్స్, సో దాని అర్థం చూసారా ఎలా ఉందో? ఫ్రమ్ ఏ షార్ట్ డిస్టెన్స్ అవే. సో చాలా దగ్గరగా చూడడం. ఎట్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్ అంటే చాలా దగ్గరగా చూడడం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ సా మెనీ మూవీ ఆర్టిస్ట్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. సో నేను చాలామంది మూవీ ఆర్టిస్ట్ని దగ్గర నుండి చూశాను. అంటే మనం యాక్చువల్గా మూవీ ఆర్టిస్ట్ సినిమాలో కదా చూస్తాం, కానీ అలా కాకుండా నేను పైన దగ్గర నుండి చూశాను. వీ కెన్ ఎంజాయ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ తాజ్మహల్ వెన్ వి సీ ఇట్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. సో తాజ్మహల్ తాలూకు అందాన్ని దగ్గర నుండి చూస్తేనే మనకి బాగా తెలుస్తుంది. అది. సెకండ్ వన్, బ్రేక్ ఇంటూ స్మైల్. బ్రేక్ ఇంటూ స్మైల్, సో దాని అర్థం చూసారా? టు సడన్లీ అండ్ క్విక్లీ స్టార్ట్ స్మైలింగ్. సడన్గా వెంటనే నవ్వడం స్టార్ట్ చేయడం అన్నమాట. చిరునవ్వు నవ్వడం. సో ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ద క్రయింగ్ బాయ్ సా హిజ్ మదర్ హీ ఇమీడియట్లీ బ్రోక్ ఇంటూ ఎ స్మైల్. సో బాగా ఏడుస్తున్న అబ్బాయి వాళ్ళ అమ్మని చూడగానే వెంటనే నవ్వాడు, సడన్గా నవ్వాడు అనమాట. ద స్పీకర్స్ జోక్ మేడ్ ఎవ్రీ వన్ బ్రోక్ ఇంటూ స్మైల్. స్పీకర్ వేసిన జోకు అందరినీ నవ్వులతో ముంచెత్తింది అని అర్థం. వెన్ బ్రహ్మానందం appears on the screen, the audience always break into smile. సో బ్రహ్మానందం అందరికీ తెలుసు కదా. సో బ్రహ్మానందం జోక్ వేయక్కర్లేదు, అతను స్క్రీన్ మీద అపియర్ అయితే చాలు అందరికీ ఆటోమేటిక్గా నవ్వుకుంటాం, ఆడియన్స్ అందరూ నవ్వుతారు అని అర్థం. ఇంకా మనకి మిగతా కూడా మనం మీనింగ్స్ చూద్దాం. ఓకేనా? థర్డ్ వన్, క్యారీ ఆన్. కంటిన్యూ డూయింగ్ సంథింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిఫికల్టీ. కొనసాగించడం అంటే ఏదైనా ఒక పనిని కష్టమైనప్పటికీ దాన్ని కొనసాగిస్తే అప్పుడు క్యారీ ఆన్ అని ఇడియం వాడతాం. ఎగ్జాంపుల్, డిస్పైట్ ద బ్యాడ్ న్యూస్ షీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ విత్ హర్ ప్లాన్స్. డిస్పైట్ ద బ్యాడ్ న్యూస్, షీ వాంటెడ్ టు డూ సంథింగ్, షీ హ్యాస్ ఎ ప్లాన్, బట్ షీ హర్డ్ సమ్ బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ విన్నప్పటికీ తను ప్లాన్ కొనసాగించడానికి నిర్ణయించుకుంది. షీ వుడ్ లైక్ టు క్యారీ ఆన్. అది షీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ విత్ హర్ ప్లాన్స్. తన ప్లాన్ ప్రకారం వెళ్ళాలని అనుకుంది. నెక్స్ట్, హీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ ఈ జర్నీ దో ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. హీ డిసైడెడ్ టు క్యారీ ఆన్ హిస్ జర్నీ దో ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. వర్షం విపరీతంగా పడుతున్నప్పటికీ కూడా తన జర్నీ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, హ్యావ్ ఏ క్లీన్ రికార్డ్. హ్యావ్ ఏ క్లీన్ రికార్డ్. ఈ వర్డ్స్ కొంచెం మనకి ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ కూడా దగ్గర మీనింగ్లో ఉంది. హ్యావ్ ఏ క్లీన్ రికార్డ్. సో ఎగ్జాంపుల్, ఎ పర్సన్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ దట్ వుడ్ బి అఫీషియల్లీ రికార్డెడ్ అగెయిన్స్ట్ ద లా. సో ఎవరైనా ఒక వ్యక్తి లాకి వ్యతిరేకంగా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ కానీ ఏవి కూడా రికార్డ్ అవ్వకుండా ఉన్నటువంటి, అంటే తన రికార్డులో అలాంటివి ఏవి పొందుపరుచున్నటువంటి రికార్డు ఉన్న వ్యక్తి మాట. అలాగే పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రికార్డెడ్ ప్రాబ్లమ్స్. సో అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే నమోదు చేయబడిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా లేవు. అది. సో అంత క్లీన్ రికార్డ్ మాట. అలాంటి క్లీన్ రికార్డ్, ఎటువంటి నెగిటివ్ బ్యాడ్ ఏవి లేని రికార్డు. అది మీకు ఎగ్జాంపుల్లో చూస్తే అర్థం తెలుసు. చూడండి, ద జాబ్ అప్లికెంట్ వాజ్ ప్రైజ్డ్ ఫర్ హ్యావింగ్ ఏ క్లీన్ రికార్డ్. సో ఆ జాబ్ అప్లికెంట్ అంటే ఎవరైతే జాబ్కి అప్లై చేస్తారో
అతను క్లీన్ రికార్డ్ అతని క్లీన్ రికార్డ్ చూసి ప్రైజ్ చేయబడ్డాడు అనమాట. అంటే అతనికి అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసుకుంటే జాబ్ ఇవ్వడానికి. అందువల్ల అతనికి క్లీన్ రికార్డ్ ఉందని జాబ్ ఇస్తారు గ్యారంటీగా అలామాట. సో అలాగే మై బ్రదర్ గాట్ ప్రమోషన్ యాజ్ హీ హ్యాడ్ ఏ క్లీన్ రికార్డ్ ఇన్ హిస్ సర్వీస్. మా బ్రదర్కి ప్రమోషన్ వచ్చింది దేనివల్ల? బికాజ్ ఈ హ్యాడ్ ఏ క్లీన్ రికార్డ్ ఇన్ హిస్ సర్వీస్. సో అతనికి సర్వీస్ తన సర్వీస్లో క్లీన్ రికార్డ్ ఉండడం వల్ల తనకి ప్రమోషన్ వచ్చింది. అది ఫిఫ్త్ వన్, బీట్ అబౌట్ ద బుష్. బీట్ అబౌట్ ద బుష్. సో ఇది ఇది చాలా డిఫరెంట్గా ఉంది. బీట్ అబౌట్ ద బుష్. బుష్ అంటే పొద, బీట్ అంటే కొట్టడం, ఇవన్నీ కాదు. ఈ మీనింగ్స్ ఏవి ఉండవు. దీని మీనింగ్ ఫుల్లీ డిఫరెంట్ మాట. చూడండి, డిస్కస్ ఏ మ్యాటర్ వితౌట్ కమింగ్ టు ద పాయింట్, టు టాక్ అబౌట్ అన్రిలేటెడ్ టాపిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. డిస్కస్ ఏ మ్యాటర్ వితౌట్ కమింగ్ టు ద పాయింట్. సో కొంతమంది ఏదైనా ఒక విషయం మాట్లాడినప్పుడు అసలు విషయం వదిలేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుతుంటారు అన్నమాట. డిస్కస్ ద పాయింట్, ఆ పాయింట్కి రాకుండా మిగతా విషయాలు మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ సందర్భంలో బీట్ అబౌట్ ద బుష్ అని వాడతాం అన్నమాట. ఇంకా టు టాక్ అబౌట్ అన్రిలేటెడ్ టాపిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. సో అన్రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఏది మాట్లాడాలో అది వదిలేస్తారు అన్నమాట. సో అలాంటప్పుడు బీట్ అబౌట్ ద బుష్ అని మాట్లాడతాం. చూడండి, దాన్ని తెలుగులో డొంక తిరుగుడుగా మాట్లాడడం. డొంక తిరుగుడుగా మాట్లాడడం. సో ఇందాక హ్యావ్ ఏ క్లీన్ రికార్డు కూడా తెలుగు అర్థం ఎటువంటి తప్పులు నమోదు కాకపోవడం. ఓకేనా? ఎగ్జాంపుల్, యూ షుడ్ టెల్ మీ ద ట్రూత్ వితౌట్ బీటింగ్ అబౌట్ ద బుష్. యూ షుడ్ టెల్ మీ ద ట్రూత్ వితౌట్ బీటింగ్ అబౌట్ ద బుష్. సో నువ్వు నిజం చెప్పు, లేనిపోని విషయాలు మాట్లాడకుండా ఏది నిజమో అది చెప్పు. షీ ఆల్వేస్ బీట్స్ అబౌట్ ద బుష్, సో ఐ డోంట్ లైక్ టు టాక్ టు హెర్. సో తనతో మాట్లాడడం నాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే అసలు విషయం వదిలేసి మిగతావన్నీ మాట్లాడుతుంది అని అలా మాట్లాడినప్పుడు ఈ ఇడియం వాడతాం. స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్, ఇట్స్ రియల్లీ ఇరిటేటింగ్ మీ. సో అలాగా దొంగ తిరగడంగా మాట్లాడడం మాని, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అంటే ఏ విషయం మాట్లాడకుండా లేనిపోనివన్నీ మాట్లాడుతున్నావు కాబట్టి నాకు నచ్చలేదు, నాకు ఇరిటేటింగ్గా ఉంది. ఆ సందర్భంలో ఈ ఇడియం వాడతాం అన్నమాట. ఓకేనా? ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్. మీకు 8th క్లాస్కి నేను ఇంకా చాలా వీడియోలు చేస్తున్నాను కూడా, చేస్తాను కూడా. సో you please subscribe my channel and share it and like it.